బనకచెర్లపైన హరీష్ రావు తెగ హడావిడి చేస్తున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతామని పొంకనాలు కొడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావుకు అంత కష్టం అవసరం లేదని, బనకచెర్లని తమ ప్రభుత్వం ఆపి తీరుతుందన్నారు. బనకచెర్లని ఆపి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారని తెలిపారు. ఆయన కడదామని చెప్తే కూడా కేంద్రం నుంచి అనుమతులు లేని నారా లోకేష్ గారు ఎవరైనా కట్టలేరు, చంద్రబాబు గారైనా కట్టలేరు. మీరు అనవసరంగా వారి మాటల్ని బూచి చూపించి, నారా లోకేష్ గారి మాటల్ని బూచి చూపించి తెలంగాణ ప్రజల్ని మరొకసారి రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా రెచ్చిపోవడానికి సిద్ధంగా లేరు. ఇలా మీరు ఎంత మోసం అంటే బీఆర్ఎస్ నాయకులది. మీ బావమరిది కేటీఆర్ గారేమో నారా లోకేష్ గారు మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మేము చాలాసార్లు మేము డిన్నర్ కలుసుకుంటాం, మేము రోజు మాట్లాడుకుంటామని చెప్పి కేటీఆర్ గారు స్వయంగా చెప్తారు. మీరేమో తెలంగాణ భవన్లో కూడా ఏదో పెద్ద ఉద్యమం చేస్తున్నట్టు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతుంటారు. ఇలా నిజంగా మీకు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్ నాయకులకు హరీష్ రావు గారికి కానీ కేసీఆర్ గారికి కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కేటీఆర్ గారు నారా లోకేష్ను ఎందుకు కలిసిండు, ఏ సందర్భంలో కలిసిండు, ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు మీరు స్పష్టం చేయండి. ఇవాళ మీరు డిన్నర్లు చేసుకోవచ్చు, మీరు చీకట్ల షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవచ్చు, మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద ప్రకటనలు మేము తెలంగాణకి ఏదో ఉద్ధరిస్తున్నాం, తెలంగాణకే కొడుతున్నాం అని చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. నారా లోకేష్ గారు అక్కడి రాష్ట్ర మంత్రి, ఆయన కడదామని చెప్తే కూడా కేంద్రం నుంచి అనుమతులు లేని నారా లోకేష్ గారు ఎవరైనా కట్టలేరు, చంద్రబాబు గారైనా కట్టలేరు. మీరు అనవసరంగా వారి